భారతదేశము రాష్ట్రాల సమీకరణ తెలుసు కదా. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే నైసర్గిక పరిస్థితులను బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు పండుతాయి, అంతేనా? అదే జాతీయ పార్టీ కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది. జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పీసీసీ అధ్యక్షుడిని ఎందుకు వేస్తున్నారు? ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది. మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చారి గారు ఒక్కదాని కాదు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలబడ్డారు. మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అమర్ గారు, అమర్, ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు. జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను. వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను. ఇక ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన, మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా, నేను సూచన చేస్తున్నా. తెలంగాణ మంచి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరికి సూచన చేస్తున్నా. ఒక ఆయన అసూయ, రెండవ ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి. పాతకాలంలో చెప్పారు, కింద పడ్డా కూడా పైకాలు నాదే అన్నాడంటే వెనకటికోడు. కాబట్టి ఏది ఎట్లొస్తే అది అట్లా వస్తుంది. ఇప్పుడు అది ఆయన చేతులు లేదు, నా చేతులు లేదు, స్పీకర్ గారి చేతిలో ఉంది, సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది. అది వచ్చినప్పుడు వస్తుంది. ప్రజలు ఇచ్చే తీర్పు తప్పకుండా ఇస్తారు. అదే మొత్తం అన్నీ పరిశీలించి మొత్తం కలిపి వడ్డిస్తా. అంటే నేనేమన్నాను, ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్, కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు. వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్, కేటీఆర్కి చెప్తున్నా. కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన. సరే, అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి, అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు. నేనన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీహిల్స్ ఎన్నిక, మీరు ఎవరి దగ్గరికి అన్నపోండి అని చెప్పి వాళ్ళు చక్కగా హరీషన్న దగ్గర పోయారు. తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చండి నేను నాకు తెలియదు. చక్కగా వాళ్ళు హరీషన్న దగ్గర పోయారు. నేనంటే బీఆర్ఎస్ పార్టీ లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పారట, మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్కి మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు, ఎలక్షన్ పెట్టక ముందే ఈ పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి. వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయిపోయి. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చిరు, హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు. రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయా, హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీహిల్స్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం, ఇది హరీష్ రావు గారి నైజం.
సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి నన్ను బయట వారేసి, బట్ అక్కడ ఉన్న వాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని, హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరమేమేమంటారు సార్ కింద బచ్చగాళ్ళం అందరం బచ్చగాళ్ళం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండ్రు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి అలా. కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి. వీరేం చేస్తున్నారు, సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే మోసిన అని ఆయన వేసుకున్నాడు కార్టూన్. తెల్లారి ఈయనేం చేసిండు, హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆరే లేడు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. ఏంది ఇది అవసరమా? ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి. వీరు 2009లో ఎక్కడున్నారండి? కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది 2 చేతులతోని దుమ్మెత్తి పోసి పార్టీని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడము వెళ్ళిపోయినరా, మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లొచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి, ఆ దేవేందర్ రెడ్డి అన్నకి? హరీష్ రావు గారు కదా. మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు, తీసుకొచ్చిరు. ఇక్కడ వింటుంటే అసలు ఎంత ఘోరం అండి. వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుద్ధి అయితే లేదు. ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని 2 లక్షలు తీసుకుంటారా, 3 లక్షలు తీసుకుంటారా? అన్ని మెదకుల పనులు పెండింగ్ ఉంటాయా? మరి అట్లాంటి నాయకుల్ని సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్? ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటు పక్క పద్మకు ఓడిపోతుంది, అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు, ఇంకో మనిషి గెలుస్తాడు. హౌ సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న? ఫస్ట్ నుంచి చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసిరు, నేను సింపుల్గా ఏం చేసిన, సరే పోయి నన్ను బయట వేసిరు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి. లేదు, మోసపూరితమైన ఫైట్ చేస్తారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరి బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే, టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటే ఉండలేరు. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కోని మీద వేయరు, పక్కపాటోని మీద వేయరు, మనోళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పాపం ఆయన పక్క పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మనకు పార్టీకి చేస్తలేరు పని అంటే, నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నాను. ఎవరండి జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు, ఏముండే వాళ్ళకు? ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నా, మీరు చూసుకోండి, నా ఆస్తిపాస్తులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 ఏళ్ళు ఈడీ సిబిఐ నా ఎంట పడ్డది, కీసం ఎత్తనే మన ఉన్నదా నా దగ్గర అదనంగా? నాలాంటి ఉద్యమకారులు ఇక్కడ 100 మంది ఉన్నారు, దగపడ్డ ఉద్యమకారులు, వీళ్ళకి ఏముందండి? నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను చెప్పాను, నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు, నాయకులు పెరుగుడు, ఇది కరెక్ట్ కాదు. పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి, అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది. ఏమన్నారు? కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు, చాలా బాగుంటారు. సీఎం గారికి ఏదో ఆశ, పాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన బయటకు రాకపోతే ఈయనకి ఏదో మళ్ళీ రాజకీయంగా లాభం అయితే అంత సీన్ లేదు. కేసీఆర్ సార్ హట్టా కట్టా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది, అది వేరే, అది పక్కకు పెడదాం. ముఖ్యమంత్రి గారు ఆశలేమి చెల్లుబాటు కావు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఎవరైతే ఈ హరీష్ అన్న కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కళ్ళకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనము కార్యకర్తలు కాపాడుకోవాలి, నాయకులను కాదు. ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది.